హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగిందండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉందన్నమాట. సో, నేను ఆల్రెడీ చేశాను. సో, మీకందరికీ కూడా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి చెప్పేస్తాను. ఈ స్కీమ్‌కి సంబంధించి అప్లికేషన్ మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలనేది సింపుల్‌గా చెప్తానండి. వీడియో కొంచెం చాలా పెద్దది. మీరు ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలానే మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ సమాచారం చాలా మందికి కూడా రీచ్ కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే మీకు ప్రెజెంటేషన్ అయితే చేస్తున్నాను స్క్రీన్ మీద. సో, ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో, ఈ యొక్క ఆప్షన్ ఏ వెబ్‌సైట్‌లో ఉంది, అదేవిధంగా అర్హతలు ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అనమాట. సో, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో, ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్‌లో క్రోమ్‌లో మీరు tgomms.cgg.gov.in అనే వెబ్సైట్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయంగానే మనకు ఫస్ట్ పేజ్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని అడుగుతుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇంకొక వెబ్ పేజ్‌లోకి అయితే వెళ్తాము. సో, ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫార్మ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. సో, ఎస్సీలకి, ఎస్టీలకి, ఎంబీసీలకి, బీసీ కార్పొరేషన్ వాళ్ళకి, ఎంఎఫ్సి, అదేవిధంగా సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్ వాళ్ళకైతే ఈ లోన్స్ అనేటివి, సబ్సిడీ రుణాలు అనేటివి రావడం జరుగుతుంది. వివిధ రకాల యూనిట్ల కొరకైతే ఈ లోన్స్ అనేటివి ఇస్తున్నారు. ఆ యూనిట్లు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తానన్నమాట. సో, జస్ట్ మీరు గైడ్లైన్స్ అనేటివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అనేది వేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది సపరేట్‌గా ఉంది. ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది సపరేట్‌గా ఉంది. బీసీ కార్పొరేషన్ లింక్ అనేది సపరేట్‌గా అయితే ఉంది. అదేవిధంగా ఎంబీసీ రిజిస్ట్రేషన్ లింక్ అనేది సపరేట్‌గా ఉంది. బీసీ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించి సపరేట్‌గా అయితే ఉంది. మైనారిటీ కులాల వాళ్ళకి సంబంధించి సపరేట్ లింక్ అయితే ఇదన్నమాట. సో, క్రిస్టియానిటీ సంబంధించి అంటే క్రైస్తవులకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి సపరేట్‌గా ఉన్నాయి. ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి నేను మీకు ఈ వీడియోలో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. సో, ఫస్ట్ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే సో, మనకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది బీసీ కార్పొరేషన్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో, అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే మనము మన యొక్క డేటా ఇచ్చేది వంటిది ఏ కార్పొరేషన్ కింద ఇస్తున్నాం అనేది ఫస్ట్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయండి. ఫస్ట్ మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో, నేను ఎగ్జాంపుల్‌కి ఇదిగోండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నటువంటి క్రెడెన్షియల్స్ అయితే మీకు ఆల్రెడీ చూపిస్తున్నాయన్నమాట. సో, ఈ పర్సన్‌కి సంబంధించి అప్లికేషన్ అనేది చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆధార్ ప్రకారము ఆధార్‌లో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ మీరు తప్పులన్నీ కూడా చేసేసి అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత మాకు లోన్స్ రాలేదు, లిస్ట్‌లో మా పేరు రాలేదు అనుకుంటే సరిపోదు. ఓకేనా? సో, అయితే ముందుగా చెప్తున్నాను, ఈ లోన్స్‌కి సంబంధించి మీరు దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే ఏప్రిల్ 5వ తేదీ వరకు అవకాశం అయితే ఉందన్నమాట. ఏప్రిల్ 5 తర్వాత అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. ఏప్రిల్ 6 నుంచి మే నెలాఖరు వరకు అంటే దాదాపు 2 నెలల వ్యవధిలో వెరిఫికేషన్ అనేది చేస్తారు. జూన్ 2వ తేదీన బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఈ పథకానికి ఎవరిని మేము ఎలిజిబుల్ చేశామని ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో, ఆ రోజు తర్వాత మంజూరు పత్రాలు రావడము, మీకు లోన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో, డేట్స్ కూడా చెప్పాను. సో, ఫస్ట్ ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా, సో, ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? ఆటోమేటిక్‌గా రేషన్ కార్డ్ నెంబర్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఇవి కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. లబ్ధిదారుని రకము ఇండివిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెక్టార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సెక్టార్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ లోన్ అనేది మీరు దేని కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు అడుగుతుందన్నమాట. అగ్రికల్చర్ సెక్టార్ అంటే వ్యవసాయానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేదా ఎరువు మందులు ఆగ్రో బేస్డ్ యూనిట్స్ కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, యానిమల్ హస్బెండరీ పశువుల కొరక, లేదా హార్టికల్చర్ మొక్కల కొరక, లేదా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా
మైనర్ ఇరిగేషన్కి సంబంధించి మీరు ఈ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ రవాణాకి సంబంధించి అంటే ఏదైనా బైక్ కాదు, ఇక్కడ ఏదైనా పెద్ద వాహనం కొనుక్కునేందుకు ట్రాక్టర్ ఇలాంటి వాటికి మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి ఇక్కడ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్లో కూడా స్కీమ్ దేనికి పెట్టుకోవాలనుకుంటున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్స్గా, లేదా ఆయిల్ ఇంజిన్సా, పంప్ సెట్స్గా, లేకపోతే కార్ట్ అండ్ బుల్లక్స్గా, ఇట్లా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ అయితే ఓపెన్ చేయట్లేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల లబ్ధిదారుని యొక్క వివరాలు అయితే చూపించడం లేదు. మీరు యాజ్ టీజ్గా ఈ విధంగా అయితే ఈ లోన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఈ విధంగా అయితే సో వివరాలన్నీ కూడా రావడం జరుగుతుందండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ వివరాలు అయితే అడుగుతుంది. సో ఒకసారి చూడవచ్చు, లొకేషన్ యొక్క వివరాలు అయితే ఫస్ట్ అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీ జిల్లా నేమ్ అనేది ఎంటర్ చేయాలి, అంటే మీరు ఉన్నటువంటి జిల్లా ఏంటి అనేది అడుగుతుంది అనమాట. సో మీ జిల్లా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ మండలం అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మీ పంచాయతీ ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ జిల్లా పేరు కొట్టంగానే మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఇవన్నీ కూడా ఈ యారో డౌన్ యారో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ మీ గ్రామం ఏంటి, అదేవిధంగా హ్యాబిటేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ బెనిఫిట్స్ని సెక్టార్ యొక్క వివరాలు మనము ఫస్ట్ పేజ్లోనే ఇచ్చేసి ఉంటాం కాబట్టి కొన్ని ఫిల్ అయ్యి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనము ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇక్కడ 2 లక్షల నుంచి 4 లక్షల వరకు లోన్ అనేది వస్తుందని చెప్తున్నారు. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ 2 లక్షల రూపాయలు అనేటివి నాకు చాలు ఈ లోన్ అనేది అని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాకు సబ్సిడీ ఎంత వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో 1,40,000 రూపాయలు అయితే సబ్సిడీ వస్తుందని చెప్తున్నారనమాట 2 లక్షలు కనుక తీసుకున్నట్లయితే. సో బ్యాంక్ రుణం అనేది మీకు 60,000 రూపాయల రూపంలో రావడం జరుగుతుంది. ఈ 60,000 రూపాయలని వివిధ వాయిదాల పద్ధతులు అయితే మనం చెల్లించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. లేదు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 4 లక్షలు కావాలి నాకు అని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే 4 లక్షలు తీసుకోవాలి అనుకుంటున్నానని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సబ్సిడీ చూడండి చేంజ్ అయిపోయింది. మీ యొక్క సబ్సిడీ ఎంత చూపిస్తుంది, 2,40,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాము, మీరు 1,60,000 రూపాయలు లోన్ అనేది చెల్లించాలని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మీకు ఎంత అమౌంట్ కావాలనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 5 లక్షల వరకు అయితే లోన్ అనేది రావడం జరుగుతుంది, మినిమము 1 లక్ష రూపాయలు. ఓకేనా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ బ్యాంక్ వివరాలు, మీ బ్యాంక్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఐఎఫ్ఎస్సి నెంబర్ కూడా ఇక్కడ బ్యాంక్కి సంబంధించింది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్, సో పాన్ కార్డ్ నెంబర్ మీది ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో ఇక్కడ వరకు సెక్టార్ వివరాలు అనేటివి నమోదైపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందండి. సో అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఆల్మోస్ట్ కొన్ని ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఆల్రెడీ కూడా నేను ఇచ్చేసి ఉన్నాను కాబట్టి ఇవి ఇక్కడ వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాయంటే, సో లబ్ధిదారుని యొక్క తండ్రి లేదా భర్త పేరు, ఒకవేళ లేడీస్ అప్లై చేస్తుంటే భర్త అడుగుతుంది, లేదా తండ్రి పేరు అయితే అడుగుతుంది, అవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పర్సన్ వికలాంగుడా కాదా అని అడుగుతుంది. వికలాంగుడు అయితే ఎస్ అని క్లిక్ చేయండి. పర్సన్ పురుషుడా స్త్రీ అని అడుగుతుంది, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళ లేదా పట్టణ ప్రాంతాల వాళ్ళ అని అడుగుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉపకులం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీసీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఉపకులాలు అయితే ఈ విధంగా అడుగుతాయి. సో ఇక్కడ నేను బీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. సో అప్లై చేసే ముందు మీ దగ్గర ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో నెంబర్ అయితే ఉంటుంది, ఒక బార్ కోడ్ పైన అయితే ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నేమ్ యాజ్ పర్ క్యాస్ట్, దరఖాస్తుదారుని పేరు కుల ధృవీకరణ పత్రంలో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకుంటున్నప్పుడు అక్కడే మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఈ యొక్క పేరు అనేది దాంట్లో ఏ విధంగా ఉంటుందో అక్కడే ఈ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విద్యార్హతలు చూడండి, 8th క్లాస్ నుంచి లోన్స్ అనేవి వస్తాయన్నమాట. సో చాలామంది కూడా డిగ్రీ ఉండాలి, ఇంటర్ ఉండాలి ఇట్లా అడుగుకున్నాము. 8th క్లాస్ నుంచి మీకు ఎక్కడి వరకు ఉన్నా కానీ లోన్ అనేది వస్తుంది. ఒకవేళ చదువుకోకపోయినా కానీ లోన్ అనేది వస్తుంది అనమాట. ఇల్లిటరేట్ చదువుకోకపోయినా కానీ లోన్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి మంచి అవకాశం అనేది ఇంకా రాదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీ సేవలో ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా అవసరం, ఇన్కమ్ సర్టిఫికేట్.
సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం, ఖచ్చితంగా తెచ్చుకోవాలి మీరు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడుగుతుంది, దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందనేది మీరు ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి వయసు అనేది తీసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత, సో మ్యాక్సిమం 2 లక్షల లోపలైతే వేయండి, ఓకేనా. సో సెల్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్, మీకు సెకండ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే అది ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ వృత్తి, అగ్రికల్చర్ లేబర్ లేదా ఫార్మర్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫార్మర్ తీసుకుందాం, మార్జినల్ ఫార్మర్, అగ్రికల్చర్కి సంబంధించి అప్లై చేస్తున్నాం కాబట్టి. సో గ్రూప్స్కి సంబంధించి బాండెడ్ లేబర్ లేదా ఈ యొక్క ఆప్షన్స్ ఏవైనా కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబరు, అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి, అంటే రాయాలి, ఈ బాక్స్లో వచ్చేసి రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుని ఫోటో, ఇక్కడ చూడండి 50 కేబీలో ఖచ్చితంగా ఉండాలన్నమాట, అంతకుమించి తక్కువ కేబీలో ఫోటో అనేది ఉండకూడదు. లబ్ధిదారుని ఫోటో, పాన్ కార్డ్ అనేది క్రాప్ చేసి పెట్టుకొని, సో ఇక్కడ మనం ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫైల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, ఫొటోస్ అనేవి. సో తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, ఈ 2 చెక్ బాక్సులు క్లిక్ చేసి ప్రివ్యూ చేసుకొని సేవ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడితో ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు, ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాము. అప్లికేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా నేను ఈరోజు ఈవినింగ్ అందిస్తానని చెప్పి మార్నింగ్ చేసిన వీడియోలు అయితే చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే మీ అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా లైక్ చేస్తే ఇలాంటి సమాచారం చాలామందికి కూడా రీచ్ అవుతుంది. అలానే నేను మీకు సపరేట్గా రేపటి నుంచి అయితే సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను రాజీవ్ యువ వికాసానికి సంబంధించి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి బీసీ కార్పొరేషన్కి సంబంధించి అప్లై చేశాను. నెక్స్ట్ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అదేవిధంగా ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తాను, ఓకేనా. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.